ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్వజస్తంభాలు, రథాల తయారీకి 100 ఎకరాలలో దివ్య వృక్షాల పెంపకం. తిరుమలలోని పలు కూడళ్లు, ప్రాంతాలకు దేవీ దేవతలు, భక్తాగ్రేసరుల పేర్లు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం. సంప్రదాయబద్ధంగా నెలగంటను మోగించిన అర్చకులు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా గొబ్బెమ్మ ఉత్సవం. శోభాయమానంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి దర్శనం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అష్టోత్తర శత కలశాభిషేకం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఘనంగా స్వాతి నక్షత్రోత్సవం. రెండు 2026 మార్చ్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల కోటా విడుదల. డిసెంబర్ 18వ తేదీ నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేయడానికి 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచాలని, తిరుమలలోని పలు ప్రాంతాలు, కూడళ్లకు దేవీ దేవతలు, భక్తాగ్రేసరుల పేర్లు పెట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. అలాగే పలు దేవాలయాల నిర్మాణం, విద్య, వైద్య రంగాలకు కూడా పాలక మండలి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డు సర్వసభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి,
అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. ఇక తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లు ఏదైతే ఉన్నాయో, తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం, అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్లు మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లు పేర్లను వైష్ణవి, పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000, పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో నెలగంట మహోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ధనుర్మాసం ప్రారంభం శుభవేళ అర్చకులు ఆలయంలోని ముఖ మండపంలో స్వామి అమ్మవార్లను సర్వాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను జరిపి స్వామి అమ్మవార్లకు నివేదన, మంగళహారతులను సమర్పించారు. ఆ తర్వాత శ్రీ ఆండాళ్ తల్లికి ప్రత్యేక అలంకరణలు చేసి పల్లకీపై తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు.
ఆలయం రాజగోపురం వద్ద ధనుర్మాస ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు గంట మోగించారు. అమ్మలగన్న అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి గొబ్బెమ్మ ఉత్సవంలో ముగ్ధ మనోహరంగా అభయ ప్రదానం చేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజున అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారిని బంగారు రత్నాభరణాలు, గజపుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేసిన అనంతరం బాజాభజంత్రీల నడుమ ఆలయ వీధులలో అమ్మవారి ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. ఆగ్రహానుగ్రహాలకు తార్కాణంగా నిలిచే అవతార స్వరూపం శ్రీ లక్ష్మీ నృసింహుడు అష్టోత్తర శత కలశాభిషేకంలో ఉత్సవ శోభితంగా పరిమళించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలోని ముఖ మండపంలో ప్రధాన కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు పూజలు చేసి గర్భాలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో కొలువైన శ్రీ కర్యమాణిక స్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర పఠనం భక్తుల సభరితంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏటా ధనుర్మాసంలో తిరుప్పావై పాసుర పఠనం కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి తొలి రోజు పాసుర పఠనం చేశారు. అనంతరం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్యమాణిక స్వామివారికి, ఆండాల్ తల్లికి హారతులను అందజేశారు. 2026వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, అలాగే అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రష్యాకు చెందిన భక్తులు రాహుకేత పూజలు జరుపుకున్నారు. రాహుకేత పూజలకు ప్రసిద్ధి చెందిన వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో దాదాపు 29 మంది రష్యా భక్తులు అర్చకుల సూచనను అనుసరిస్తూ రాహుకేతు పూజలను జరుపుకున్నారు. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరంలో గంగ జాతర ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ఎంతో కోలాహలంగా నిర్వహించే జాతర సందర్భంగా అర్చకులు చల్లని తల్లి శ్రీ గంగమ్మకు ప్రత్యేక ఆరాధనలు విశేషంగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని చూడచక్కగా అలంకరించి పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ హోమాలను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి త్రిశూలాన్ని గ్రామ వీధులలో ఊరేగించారు. సంప్రదాయ వేషధారణలతో మహిళలు, యువకులు అమ్మవారి ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం భక్తుల సభరితంగా సాగింది. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో.
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో సుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద స్వామివారిని సుందర శోభితంగా వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు నివేదన, హారతులు అందజేశారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ధనుర్మాస ప్రారంభ వేడుకల్లో భాగంగా అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నివేదనలతో హారతులు అందజేశారు. నల్గొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిరస భరితంగా ప్రారంభమయ్యాయి. శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి షోడశోపచారాదులను నిర్వహించి పుష్పశోభితంగా అలంకరించారు. అనంతరం ఆండాళమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు ప్రాంగణంలో పాసుర పఠనం చేసి ఆండాళ్ తల్లికి నివేదించారు. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ క్షేత్రంలో కొలువైన శ్రీ బద్దిపోచమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించే భక్తులతో ఆలయ పరిసరాలు కళకళ్లాడాయి. మార్గశిర మాసం మంగళవారాన మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించారు. ఆ తర్వాత బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని చల్లని తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న మార్గశిర మాసోత్సవాల సందర్భంగా స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించి కాశీ విశ్వేశ్వర స్వామివారికి మహామంగళ హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి కలశ పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజలు జరిపారు. ఆపై ఆ కలశాలలోని సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం జరిపి సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ఏటా మార్గశిర మాసంలో మల్లన్న జాతర సందర్భంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మల్లన్న చెంత అర్చకులు అఖండ దీపారాధన, సంకల్పం, స్వస్తి, పుణ్యాహ వాచనం, గణపతి పూజలు జరిపారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, పాద ప్రక్షాళన, మాంగళ్య ధారణ, మేళతాళాల నడుమ నిర్వహించారు. భక్తులు ఒడిబియ్యం సమర్పించి మల్లన్న కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.